ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న హీరోతో చేస్తే పెద్ద హీరో అవకాశాలు ఇవ్వరు అంటే అదే అది చెప్తాను. ఎప్పుడు రొటీన్గా అడుగుతున్న క్వశ్చనే, మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు కూడా. అది క్వశ్చన్ అంటే ఏమనిపిస్తుంది అంటే నాకు అది క్వశ్చన్ ఇది ఆన్సర్ చెయ్యాలా మనం అని ఒక జోన్లీ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇప్పుడు మనం వాట్ వాస్ ద మూవీ యూ స్పోక్ అబౌట్, ప్రేమలు కానీ, ఆవేశం కానీ, మంజుమల్ బాయ్స్ కానీ, మన మంగళవారం కానీ, యునో ఆల్ ద ఫిల్మ్స్ విచ్ ఇస్ కమ్ దే హిట్ 100 crores బాక్స్ ఆఫీస్. అది కమర్షియల్ సినిమా అనేది చాలా చేంజ్ అయిపోయింది. జనాలకి కాంటెంట్ ఈజ్ ద స్టార్. దెర్ ఈస్ ఆల్సో ప్యారలల్ థింగ్. మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు, నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. నేను ఆడియన్స్ అండి. ఐఎమ్ అ బోర్న్ కాంటెంట్ కన్జ్యూమర్. నాకు రోజు ఒక 2 hours సినిమాలు చూడట్లేదంటే నేను లైఫ్ వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఒక 3 years నుంచి నేను సినిమాలే చూసి వస్తున్నా. నేను వెన్ ఐ లిజన్ టు అ స్క్రిప్ట్, అట్లీస్ట్ నౌ, ముందులు డిఫరెంట్, నౌ వెన్ ఐ లిజన్ టు ద స్క్రిప్ట్, ఇది నేను ఎంజాయ్ చేస్తాను ఆ సినిమాని. నేను ఐ లాస్ట్ మై సెల్ఫ్. Because for me to act in the movie, I have to enjoy. If I don't enjoy, I don't know if my audience will enjoy it. అది ఎలా రిసీవ్ చేస్తారు, ఎంత మట్టికి రిసీవ్ చేస్తారు, అది మన చేతిలో లేదు. కానీ నేను ఒక ఆడియన్స్ అయ్యి నేను ఈ సినిమా ఎంజాయ్ చేసా. వెన్ నరేషన్ వాస్ గివెన్ టు మీ. సో ఐ యామ్ టాకింగ్ లైక్ ఎన్ ఆడియన్స్. ఐ am like థింకింగ్ లైక్ ఎన్ ఆడియన్స్ ఫార్ అన్ యాక్టర్. సూపర్. సార్ దర్శి గారు, ఫైనల్గా ప్యారిస్ వెళ్తారా వెళ్ళరా? వెళ్ళాం కదా. వెళ్ళరా? అయ్యో చాలా పెద్ద స్కెడ్యూల్ అది. బేసికలీ ఇట్ వాజ్ ఫన్ స్కెడ్యూల్. ప్యారిస్ వెళ్ళాము కాదు, అసలు పనికి వెళ్ళారు. అంటే ట్రైలర్లో చూపించిన పనికి వెళ్ళారు లేదా? యా వెళ్ళాం కదా. తప్పకుండా ఖచ్చితంగా అందరం కలిసే వెళ్ళాము బేసికలీ.